సార్వత్రిక ఎన్నికల సమరంలో సత్తా చాటి పూర్వ వైభవం సాధించాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. 15 ప్రధాన అంశాలతో మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొచ్చిన హస్తం పార్టీ పేదలు, రైతులు, యువత లక్ష్యంగా భారీ వరాలు ప్రకటించింది. రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మేనిఫెస్టోను ఆవిష్కరించారు. చిదంబరం నేతృత్వంలోని కమిటీ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికకు రూపకల్పన చేసింది. పేద కుటుంబాలకు ఏటా 72,000 రూపాయల నగదు సాయం అందిస్తూ న్యాయ్ పేరిట ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పథకం కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రధానాంశంగా నిలిచింది. శీఘ్రగతిన భారత్ అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. 10 ఏళ్ల యూపీఏ హయాంలో దారిద్ర్య నిర్మూలనకు కృషి చేశామని గుర్తు చేసిన ఆయన కొత్త మార్గదర్శకంలో కాంగ్రెస్ విజన్ ను ఎన్నికల ప్రణాళిక ద్వారా ఆవిష్కరించామని తెలిపారు. A forward-looking document which sums up the aspiration of the people of India for a decent life. This document has been prepared after consultations with large number of people from various walks of life. The vision of the Congress Party to move forward at a faster speed than ever before, to move towards an inclusive, forward-looking economy. Make sure the year 2030 we would have got rid of poverty from this land of ours. Young people, backward classes, Dalits and minorities, all sections of society have been taken care of. It is the duty of the Congress workers to carry the message of the manifesto to the people at large. విద్యా రంగానికి బడ్జెట్లో 6% కేటాయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం కింద పని దినాలు 150 రోజులకు పెంచుతామని హామీనిచ్చింది. ఎన్నికల ప్రణాళికను ప్రజా గొంతుకగా అభివర్ణించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గదిలో కూర్చుని రూపొందించింది కాదన్న రాహుల్ ప్రజల ఆకాంక్షల మేరకు నిపుణులు, మేధావుల ఆధ్వర్యంలో రూపకల్పన చేశామని తెలిపారు. ప్రజల మనసులో ఉన్న ఆలోచనలు ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపొందించామన్న ఆయన అధికారంలోకి రాగానే పేదరికంపై మెరుపుదాడులు చేస్తామని వెల్లడించారు. మోదీ హయాంలో పతనమైన ఆర్థిక వ్యవస్థను తమ పరిపాలనలో గాడిలో పెడతామని రాహుల్ హామీనిచ్చారు. This manifesto and it is a massive step for the Congress party. मैनिफेस्टो में 5 बड़े आइडिया हैं. सबसे पहला थीम न्याय का थीम. हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट में सचमुच 72,000 रुपए हर साल, 22 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको कांग्रेस पार्टी मार्च 2020 तक भर के दे देगी. 10 लाख युवाओं को ग्राम पंचायतों में रोजगार दिया जा सकता है. 3 साल के लिए बिजनेस खोलने के लिए कोई परमिशन की जरूरत नहीं, किसी से कोई परमिशन लेने की जरूरत नहीं. एक सेपरेट किसान बजट होना चाहिए, जैसे रेलवे बजट होता था. किसानों का एक सेपरेट बजट होना चाहिए. हिंदुस्तान के किसान को मालूम होना चाहिए कि उसको कितना पैसा दिया जा रहा है, उसकी एमएसपी कितनी बढ़ाई जाएगी, सब उसके सामने होना चाहिए. नेशनल और इंटरनल सिक्योरिटी है, उस पे हमारा जबरदस्त फोकस होगा. దేశ ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ఆరోగ్య సంరక్షణ చట్టాల్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఉచిత మందులు, నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా చేస్తామని ప్రకటించింది. జీఎస్టీని సరళతరం చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీనిచ్చిన హస్తం పార్టీ జీఎస్టీ ఆదాయాన్ని పంచాయతీలకు, మున్సిపాలిటీలకు పంచుతామని హామీనిచ్చింది. దేశ రక్షణకు ఆధునీకరణ వైపు అడుగులు వేస్తామన్న కాంగ్రెస్ భద్రతా దళాల కుటుంబాలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.